ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలామంది క్రియాయోగ చేసేటప్పుడు క్రియలో మనం జనరల్గా చెప్పుకునేది ఏంటంటే ప్రాణాయామ అనేది మెయిన్ పిల్లరు అన్నదాని గురించి కూడా కొంతమంది అదేంటండి కేచరి ముద్రని తక్కువగా చెప్పారా అనేటువంటి విషయాలు కూడా అడిగారు. యాక్చువల్గా ఒకదానికి పోల్చడం అనేది లేదు అనేటువంటి విషయం కూడా చెప్పాము. కానీ మీకు ఎప్పుడైనా కానీ ఓన్లీ ప్రాణాయామ అనేది కంపల్సరీ ఉంటుంది. మీ కేచరి ముద్ర పడ్డ తర్వాత కూడా చాలామందికి కేచరి ముద్రలో అనుభవం కాలేదు, మాకు ఎటువంటి అనుభూతి రాలేదు అన్నవాళ్ళు కూడా ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే దానికి ఎప్పుడైనా కానీ ప్రాణాయామ అనేది యాడ్ అయినప్పుడే మన బాడీలో ప్రాణశక్తి అనేది బాగా తీసుకొని ప్లస్ మన బాడీలో సెన్సిటివిటీ అనేది ఎప్పుడైతే పెరిగిందో మనకి అనుభూతి రావటం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ మనస్సు శరీరం అనేది స్థూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు సూక్ష్మమైనటువంటి విషయాలని అబ్జర్వ్ చేయడానికి వాటిని ఎరుకలోకి తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు. మనకి ఎప్పుడైతే క్రియ చేసినప్పుడు ఈ కేచరి ముద్రతో పాటు ప్రాణాయామం కూడా ఇంక్లూడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ అనుభవం రాకపోవటం అనేటువంటి అవకాశమే లేదు. ఇంకొక విషయం ఏంటంటే మనకి క్రియలో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేది ఏం లేదు. మీకు ఈవెన్ చక్రస్మరణ ఏదైతే చేస్తున్నామో అది క్రియ చేసిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కేవలం ఆ చక్రస్మరణ ఒక్కటి చేయటం ద్వారా కూడా చక్రాస్ని ఇంకా బాగా యాక్టివేట్ చేయొచ్చు. వాటిలో ఉన్నటువంటి ఎనర్జీని ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు. దానికి ఎప్పుడూ కూడా ఆ క్రియ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం అది ఉండటానికి చిన్న క్రియ అనేది కాదు. మనం ప్రాణాయామ సాధన బాగా చేసి ఉండబట్టి సెన్సిటివిటీ బాగా పెరిగి ఉండబట్టి చిన్నది కూడా చాలా ఇంపాక్ట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.